బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ విపణిలో రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. భారత్ అమెరికా డీల్ పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి మార్కం విలువ నానాటికి క్షీణిస్తుంది. గురువారం ట్రేడింగ్ లో డాలర్ తో పోలిస్తే మన కరెన్సీ విలువ ఏకంగా 28 పైసలు పడిపోయి 90.43 వద్ద ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. ఇక క్రితం సెషన్ లో రూపాయి విలువ 90.15 వద్ద ముగిసింది. ఇక ఈ క్షీణత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, రూపాయి విలువ 90.70 లేదా 91 మార్కును తాకనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని నెలలుగా భారత ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ ఉండడంతో డాలర్లకు గిరాకీ పెరిగి రూపాయి విలువపై ఒత్తిడి పెంచుతుంది. వస్తువులకు చెల్లింపులు చేసేందుకు దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తుండటంటూ రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. డాలర్ కి గిరాకీ పెరిగి రూపాయికి ఒత్తిడి పెరుగుతూ ఉంది. అంతర్జాతీయ విపణిలో రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. ఇక భారత్ అమెరికా డీల్ పై అనిశ్చితులు, అలాగే విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి ధర తగ్గుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. విలువ నానాటికి క్షీణిస్తూ ఉంది. గురువారం మనం చూసుకుంటే ట్రేడింగ్ లో డాలర్ తో పోలిస్తే మన కరెన్సీ విలువ ఏకంగా 28 పైసలు పడిపోయి 90.43 వద్ద ఆల్ టైం కనిష్టానికి పడిపోయినటువంటి సందర్భం చూస్తున్నాం.